ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గల వారై ఉన్న ఎడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినని ఆయన సెలవిచ్చినను. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటే మీరు మీ శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. మీరు నా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఘనతలు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారుగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును అసహించుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనము నుంచి తొలగిపోతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు విధేయతగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి లోబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ లోకానికి దూరముగా ఉన్నటువంటి వారుగా ఉండి దేవుని మీద ఆధారపడేటువంటి వారుగా కనిపిస్తారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటే మీ శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నారు. కాళ్ళకు అదుపు లేకుండా జీవిస్తున్నారు. అలాగా సొంత జ్ఞానముతో, సొంత తెలివితేటలతో మేము సేవిస్తున్నటువంటిదే గొప్పది, మేము వెళుతున్నటువంటి మార్గమే యథార్థమైనటువంటి మార్గము అని వారు తెలుసుకొని వెళుతున్నటువంటి వారుగా ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి కండిషన్లో ఉన్నటువంటి వారుగా, భయంకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా, భయంకరమైనటువంటి పాపము కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ వారు చేసినటువంటి పాపము ఏమిటయ్యా అంటే, దేవుని ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నువ్వు దేనిని కూడా చేసుకునకూడదు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకు దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏది చేసినటువంటిది ఏమిటయ్యా అనంటే విగ్రహారాధన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. బహుభయంకరమైనటువంటి పాపము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేటువంటి వారుగా ఉన్నారు. సొంత ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనంలో, వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచువచ్చిరి. ఆ ప్రజలు అలాగనే యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములు పూజించుచువచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారిని, వారి సంతతి వారిని నేటి వరకును చేయుచున్నారు. విగ్రహారాధన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. భయంకరమైనటువంటి పాపము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మాట వినకపోవటమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము గారు మాట వినకపోతూ వచ్చినాడు, పాపానికి గురవుతూ వచ్చింది. మనము దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చి పాపము మన దగ్గరికి వెల్లడి చేస్తున్నప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది. పాపం వలన వచ్చి జీతము మరణము అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనకు జ్ఞాపకము చేయబడినటువంటి లేఖన భాగమే. మనకు పాపములో వచ్చే జీతము మరణము. సంఖ్యాకాండము 32:23వ వచనంలో నీ పాపమే నిన్ను పట్టుకును. ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి పాపము ఎంతో భయంకరమైనటువంటి పాపము. మాట వినలేనటువంటి వారుగా ఉన్నారు. మాట వినలేనటువంటి వారుగా కనిపిస్తున్నారు. 40 వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పునే దేవుని మాట వినేటటువంటి వారుగా లేరు. దేని యొక్క ఉపదేశం వినేటువంటి వారుగా లేరు. దేని పిలిచినప్పుడు పలికేటువంటి వారు ఒక్కరు కూడా కనిపించట్లేదు. మనకు యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మనకు 4-5 వచనాలు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథం 66:2వ వచనంలో, ఎవడైతే నా మాట విని వణుకుచుంటారో వారి మీదే నేను దృష్టి ఉంచుతాను అని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. దేవుని మాట విని ఎవరైతే విరిగిన నలిగిన హృదయం కలిగినటువంటి వారుగా ఉంటారో వారి మీద నేను దృష్టి ఉంచుతాను, వారికి ఆలోచన చెబుతాను, వారికి ఉపదేశము చేస్తాను, వారు చేయవలసినటువంటి పనులన్నిటినీ నేను చేసేటట్టుగా వారికి బోధించి వారిని నడిపిస్తాను అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటను తిరస్కరించినటువంటి వారుగా, త్రోసివేసినటువంటి వారుగా,
కనిపిస్తున్నారు. ఇక్కడ మనము చూస్తే 34వ వచనంలో చూస్తే, నేటి వరకు తమ పూర్వపు మర్యాద ప్రకారముగా వారు చేయించిన యెహోవా భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటిని నమస్కరింపకు పూజ చేయకయు బలులు అర్పింపకు మహాధికారము చూపి బహుబలము చేత ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన యెహోవా భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి. ఎవరికి చేయాలంట? ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటికి రప్పించింది నేనే, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నాకు మాత్రమే మహిమ చెల్లించాలి, నాకు కాకుండా వేరొక వాటికి మీరు మహిమను చెల్లించడానికి వీలు లేదు అనే దేవుని వాక్యము ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఐగుప్తు దేశంలో నుంచి వారిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చినాడు, ఆ ప్రజలు మరిచిపోతూ వచ్చినారు. వారి యొక్క మూలుగులు, నిట్టూర్పులు, వారి యొక్క బాధలు, కన్నీరులు దేవుడు అన్నిటినీ తుడిచివేసి వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క పాపపు అనే బానిసత్వం నుంచి, వారి యొక్క వెట్టి చాకుల నుంచి, బానిసత్వం నుంచి దేవుడిని బయటికి రప్పిస్తే, కానీ దేవుడు చేసినటువంటి మేలులు మరిచిపోయేటువంటి వారుగా ఉన్నారు. వారికి ఇష్టానుసారమైనటువంటి వారుగా, సొంత ఆలోచనలతో వెళ్తున్నటువంటి వారుగా ఉన్నారు. అవును కదా, నేటి దినాల్లో కూడా మనము కూడా ఆ విధంగానే జీవిస్తున్నాం. దేవుడు మన ఎడల ఎన్నో ఎన్నో శ్రమల నుంచి, కన్నీళ్ళ నుంచి, బాధ నుంచి, దుఃఖము నుంచి అనేకమైనటువంటి మనము ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటి నుంచి తప్పిస్తూ వచ్చినాడు. ఆయనను మన సొంత జ్ఞానంతోనే, సొంత ఆలోచనలతోనే, సొంత కోరికలతోనే మనము దేవుని పక్కన పెట్టేసి, దేవుని మాటను పక్కన పెట్టేసి మనం ఇష్టానుసారంగా జీవించేటువంటి వారముగా, కాలుకు అదుపు లేకుండా జీవించేటువంటి వారముగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము. మనకి మొదటి పేతురు రాసిన పత్రికల్లో కనిపిస్తూ ఉంటుంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తన బురదలో పొర్లినట్టుగా మన జీవితము కూడా మాటి మాటికి సిలువ వేస్తున్నటువంటి వారముగా ఉన్నాము. తమ ఇష్టము చొప్పున మాట వినక, అంటే మన దగ్గర ఏదైతే ఉంటుందో అది విగ్రహారాధనగా పోల్చబడుతూ వచ్చింది. మన యొక్క సొంత ఆలోచనలేనా అది విగ్రహారాధన, సొంత కోరికల విగ్రహారాధనే, మన యొక్క ధన ఆశ విగ్రహారాధనే, మన యొక్క ప్రతీది మనం ఏదైతే దేవుని పక్కన పెట్టేసి ఇష్టానుసారముగా చేస్తూ ఉంటామో అది విగ్రహారాధనతో పోల్చబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి భయంకరమైనటువంటి స్వనీతి, స్వలా ఆలోచనలు అనేటువంటివి మనము పక్కన పెట్టేసి దేవుణ్ణి, సృష్టికర్తనేటువంటి దేవుణ్ణి మన ముందు పెట్టుకొని, అయ్యా మీరు లేకుండా నేను ఏమీ చేయలేను, మీరు చెప్పినటువంటి మాటలోనికే వస్తాను, మీరు చెప్పినటువంటి మాట విని విధేయత చూపించి విరిగిన నలిగిన మనసులోనికి వస్తాను ప్రభా అని మనం ఈరోజు తీర్మానం తీసుకున్నటువంటి వారముగా ఉండాలి. దేవుడు చెప్పేటువంటి పనులు చేయాలి. దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ సంకల్పాలు కలిగి ఉన్నాడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెప్పేటువంటిది చేస్తే మనకి ఆశీర్వాదము, మనకి ఇష్టానుసారమైనటువంటిది చేస్తే అది దేవుని కర్మగా ఉండదు, మనం నష్టానికి పోయేటువంటిది కానీ కనిపిస్తుంది. అందుకే మనకు సౌలు రాజు కనిపిస్తూ ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో అక్కడ సమూయేలు చెప్పినటువంటి మాటను అక్కడ వినకుండా, దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా, ఇంకా అనేకమైనటువంటి మాట వినకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించినటువంటిది మనకు చూస్తాము. కాబట్టి తద్వారాగా దేవుడు సమూయేలు ఏమంటాడు, మాట వినటం శ్రేష్టము, బలులు అర్పించుకున్నట కంటే మాట వినటం శ్రేష్టము అని మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో సమూయేలు సౌలుతో అంటాడు. సౌలు, నువ్వు దేవుని మాట వినలేకపోతూ వచ్చినావు, దేవుడు చెప్పిన పని చేయలేకపోతూ వచ్చినావు, కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటిది మాట వినటమే శ్రేష్టము. నేటి దినాల్లో దేవుని మాట వినకుండా అనేక రకాలుగా ఇష్టానుసారమైనటువంటి జీవితము, స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితము, విచ్చలవిడితనము కలిగినటువంటి జీవితము, సొంత ఆలోచన కలిగినటువంటి జీవితము, సొంత ప్రవర్తన కలిగినటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నారు. కానీ నీ దేవుడు ఏమని చెబుతున్నాడు, నేను చెప్పినటువంటి మాట విన్నటువంటి వారుగా, నా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటే మీరు మీ శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. నేటి దినమున ఇంకా మనకి ఎవరైతే శత్రువులు, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులు అషూరు రాజు చేతుల నుంచి, ఆ చెరల నుంచి తప్పించబడాలంటే విగ్రహారాధన నుంచి బయటికి రావాలి. నేను చెప్పేటువంటి మాట వినాలి, నేనే దేవుడిని నమ్మి విశ్వాసముతో నన్నే సేవించాలి, నన్నే గణపరచాలి అని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో అప్పుడు మీ శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. నేటి దినాన మనం ఇంకా కష్టాల్లో ఉన్నామా, కన్నీళ్ళలో ఉన్నామా, శత్రువుల యొక్క అవమానాలు,
ఉడుదుడుకులు, అనేకమైనటువంటి రోగ బాధలు, ఆర్థిక సమస్యలు, లేమి, కొరత, బాధలు వీటన్నిటిలో ఉన్నామా? మనము కూడా మాట వినలేనటువంటి స్థితిలో ఉన్నామని గుర్తెరుగుతూ రావాలి. దేవుడు మాట వినలేనటువంటి వారముగా ఉన్నారు. మనము కూడా విగ్రహారాధన చేస్తున్నటువంటి వారముగా ఉన్నాము. దేవుని మాట వింటే మీరు మీ శత్రువుల చేతుల నుంచి మీరు విడిపించబడతారు. దేవుని మాట వింటే మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితుల నుంచి విడిపించబడతాము. శత్రువు బాధలోనే ఉన్నామా? శత్రు యొక్క అవమానంలోనే ఉన్నామా? శత్రు యొక్క వారి యొక్క ద్వేషము, పగలోనే ఉన్నామా? వాటన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కరువులో ఉన్నామా? ఒకవేళ లేమిలో ఉన్నావా? ఒకవేళ ఆర్థిక సమస్యలో ఉన్నావా? ఒకవేళ పిల్లల గురించి బాధపడుతున్నావా? ఒకవేళ భర్త గురించి బాధపడుతున్నావా? ఒకవేళ భార్య గురించి బాధపడుతున్నారా? పిల్లల గురించి, అనేకమైనటువంటి రక్త సంబంధుల గురించి, అలాగా వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి బాధపడుతున్నారా? వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటయ్యానంటే, నా మాట విని నా ఆజ్ఞలను గైకొన్నటువంటి వారుగా ఉంటే మీ శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. ఇక్కడ మనకు చూస్తే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనంలో, తన సేవకులైన ప్రవక్తల ద్వారాగా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సమూహములను వెళ్ళగొట్టెను. ఆ హేతు చేత వారు తమ స్వదేశంలో నుండి అశ్షూరు దేశంలోనికి చెదరగొట్టుకొని పోయిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. కాబట్టి ప్రవక్తల మాట వినలేదు, సేవకుల మాట వినలేదు, యాజకుల మాట వినలేదు. వారి చెబితే ఏముంది, వారికి లోబడాలా, వారి మాటకు విధేయత చూపించాలా అని అంటున్నారు నేటికి. కాకపోతే ఏమిటయ్యా దేవుడు వాక్యం అంటే? ప్రవక్తల మాటలు వినాలి, దైవజనులు చెప్పినటువంటి మాటలు వినాలి, ఉపదేశకులు చెప్పినటువంటి మాటలు వినాలి, పెద్దలు చెప్పినటువంటి మాటలు వినాలి. దేవుని మాటలు వింటే మనం వెళ్ళవలసినటువంటి మార్గము, కీడు, అపాయాలు, శత్రువు యొక్క పున్నాగంలో కలిగినటువంటి దారి నుంచి మనము తప్పించబడి సరైనటువంటి మార్గంలోనికి దేవుడు నడిపిస్తాడు. నీకు బోధిస్తాను, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గమును నీకు బోధిస్తాను అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం వెళ్ళాల్సినటువంటి మార్గము దేవుడు బోధిస్తాడు. మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది దేవుడు మనకు బోధిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యము విన్నటువంటి వారముగా ఉండి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినటువంటి వారముగా ఉంటే దేవుడు మనం శత్రుల చేతుల నుంచి ఏ విధంగా విడిపిస్తానని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. మనము కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తే, దేవుని వైపు తిరిగితే, దేవుని యొక్క మాట విన్నటువంటి వారముగా ఉండి దేవుని యొక్క వాక్యమును, ఆజ్ఞలను అనుసరించి నడిచేటటువంటి వారముగా ఉంటే మనం ఏ పరిస్థితుల్లో గుంటా వెళుతున్నామో వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ దేవుని మాట వినటానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఇలాగ దేవుడు సిద్ధపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజల ప్రభా, వాళ్ళ సొంత జ్ఞానముతో ప్రభా దేవుని మాట వినలేకుండా సొంత పాపము కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రభా, విగ్రహారాధన కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రభా, దేవునికి దుఃఖకరముగా, ఆయాసకరముగా జీవించేటువంటి వారుగా ఉన్నారు ప్రభా. మీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటే శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తారని వాగ్దానం చేస్తూ వచ్చినది ప్రభా. మేము కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండి మీ మాట విని ప్రభా, మీ యొక్క ఉపదేశం విని ప్రభా, మేము పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు, దేవుళ్ళు మా పైన కూడా కుమ్మరిస్తున్నామని, ఆ శత్రువుల చేతుల నుంచి మేము వెళుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రభు బాధల నుంచి మమ్మల్ని తప్పిస్తారు. మన వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు ఆదరణ, ప్రభు పురికొలుపు, సంతోషము, నెమ్మదిని కలుగజేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగ వాక్యంతో మమ్మల్ని దినదినము బలపరుస్తున్నందుకు మీకు హృదయమార కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ నా ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.